అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. రేపే ఎంతో శక్తివంతమైన రోజు. ఇంట్లోని ఆడవారు పొరపాటున ఈ తప్పు చేస్తే గనక మీ భర్త ప్రాణానికే ప్రమాదం. మరీ ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కోటి ఏకాదశి ఏ రాశి వారు అయినా సరే ఇలా చేస్తే కనుక మీకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. మీ ఇంట్లో డబ్బుకి అస్సలు కొరత ఉండదు. ముక్కోటి ఏకాదశి పూజా సమయం నైవేద్యం ఏ ఏకాదశికి ఉండలేకపోయినా కానీ ఈ ఒక్కరోజు ఉంటే అన్ని రోజులు ఉన్న ఫలితం దక్కుతుంది. సంపూర్ణ పూజా విధానం ఏంటి, అటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మేము కోయ రాసులము తరతరాలుగా కొండదేవత పూజలు చేస్తుంటాము. శాస్త్రాలు, గ్రంథాలు పూర్వీకులు మనకిచ్చిన గొప్ప వరాలు. మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా? వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, రాజకీయ ఫలితాలు, చదువు సమస్యలు, సంతాన సమస్యలు, మనశ్శాంతి, కుటుంబ శాంతి, ఆరోగ్య శాంతి, లక్ష్మీ శాంతి, నరఘోష, నాగదోషం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ కలహాలు, శత్రు ప్రయోగాలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యలు, బాణమతి, చేతపడి మరియు ఏ ఇతర సమస్యలు ఉన్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. 100% గ్యారంటీతో స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. కాంటాక్ట్ 8106112564 9948978196. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆడవారు పొరపాటున ఈ తప్పు చేస్తే కనుక మీ భర్త ప్రాణానికే ప్రమాదం. మరీ ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి అంటే తప్పకుండా ఆడవారు ఏం పని చేయాలి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆడవారు పూజ చేసే సమయంలో చాలా భక్తితో ఉండాలి. ఈ రోజంతా మీరు ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తప్పనిసరిగా పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేసి ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి పసుపు రాయాలి. పూజ ముగిశాక ఆ రోజు సాయంత్రం మీరు భోజనం కాకుండా ఏదైనా టిఫిన్ చేయాలి. పద్మనాభం, సురేషం, విశ్వదారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభంగం, లక్ష్మీకాంతం, కమలనయనం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతూ ఉంటారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసింది అని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. అందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది. అయితే ఇదే ఏడాది చివరిలో డిసెంబర్ 23 శనివారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఏ వ్యక్తి అయినా కానీ ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే దీన్ని మోక్షత ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం యొక్క వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా కూడా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తమ బాధను విన్నవించుకుంటారు. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం.
అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే గనక డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజు దశమి ఉదయం 9:30 ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం 7:56 వరకు ఉంది. అయితే వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరికరంలోకి తీసుకెళ్లాలి కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23 శనివారం రోజు వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్ర సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబర్ 23 శనివారం ఉదయం 8 గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించేవారు మాత్రం డిసెంబర్ 23 శనివారం నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోయి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది. మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశిష్టమైన తిథి కాబట్టి ఆయన ప్రతిమను పూజించాలి. కొందరి ఇళ్లల్లో ఈ రోజున విష్ణుమూర్తికి కలశం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది. పూలతో పాటుగా హరికి ప్రీతి మాత్రమే తులసీ దళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి. ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినప్పటికీ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపారమైన ఫలితం దక్కుతుందని, దశమి రోజు రాత్రి నుండి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించాలి. మర్నాడు ఉదయం ఎవరికైనా అన్నదానం చేసి ఆ తరువాత ఆహారాన్ని స్వీకరించాలి. ఈరోజు పూజ చేసుకునే సమయంలో మీరు వెంకటేశ్వర స్వామిని, విష్ణు భగవానుణ్ణి పూజ చేసుకోవచ్చు. ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఉదయం 5ంటికి నిద్రలేచి తలస్నానం చేసి కూర్చొని మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు పట్టు వస్త్రాలు ధరించి పూజకు విష్ణుమూర్తి ఫోటోలను సిద్ధం చేసుకోవాలి. పసుపు అక్షతలు, తామర పువ్వులు, తులసి దళాలు, నైవేద్యానికి పాయసం, రవలడ్డూలు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి పూజ చేసుకోవచ్చు. పూజకు విష్ణు అష్టోత్తరం, శ్రీమన్నారాయణ స్తోత్రం, విష్ణు పురాణం, దశావతారంలో పారాయణం చేయాలి. ముఖ్యంగా మీ యొక్క పూజా మందిరంలో స్థలం గనక ఉన్నట్లయితే ఒక పీఠం వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టుకోవాలి. మీరు ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకొని ఒక పసుపు, పచ్చటి వస్త్రాన్ని అక్కడ పరిచి బియ్యపిండితో పద్మ ముగ్గు వేసుకొని ఆ పద్మములో పసుపు కుంకుమలతో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోను అక్కడ పెట్టాలి. అలాగే పసుపు కుంకుమలతో, గంధంతో స్వామివారిని అలంకరించుకోవాలి. ఎప్పుడూ చేసే విధంగా మీరు ఇత్తడి ప్రమిదలు కాకుండా బియ్యపిండితో ప్రమిదలు చేసి పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా బియ్యపిండి, బెల్లం, అరటిపండు ఈ విధంగా అన్నీ కలిపి మిశ్రమంగా తయారు చేసుకొని ఆ యొక్క మిశ్రమంలో ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ యొక్క ప్రమిదల్లో మీరు దీపాలను వెలిగించాలి. అలా చేస్తే మీకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ కుటుంబం అంతా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. మీ ఇంట్లో డబ్బుకి అస్సలు కొరత అనేదే ఉండదు. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు, వెంకటేశ్వర దేవాలయాలను దర్శించుకోవడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. అష్టోత్తర వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
2 ప్రమిదలు, అలాగే ఆ ప్రమిదల్లో ఒక్కొక్క దాంట్లో 55 ఒత్తులు వేసి ఒక ఒత్తిగా చేసుకొని తీసుకోవాలి. పంచహారతికి ఆవు నేతిని కానీ, దీపారాధనకు కొబ్బరి నూనెను వాడాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజ చేసేటప్పుడు తులసిమాల ధరించి తూర్పు వైపు కూర్చోవాలి అని పండితులు చెబుతున్నారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామున్నే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనాలు 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటుంది. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలంతో పాటు ఆరోగ్య ఫలం కూడా చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్తుతిస్తే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంకా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వారు పాప విముక్తులు అవుతారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం కూడా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్య శాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. లంకనం పరమశితం అనే నానుడి మనకు తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దైవానికి దగ్గరగా అవ్వాలి అనేది ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధన ద్వారా మనస్సుని మాధవుడిపై లగ్నం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేస్తే గనక ఆ విష్ణు భగవాన్ యొక్క ఆశీర్వాదం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు మీ జీవితంలో ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉంటే కనుక మిగిలిన రోజులు అన్నీ కూడా ఉపవాసం ఉన్నదానితో సమానం. అంతటి పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. పూజా విధానం, వాటి నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.